సురేఖవాణి గారు. హాయ్ మ్యామ్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలు ఎలా వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అట్లా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంతే. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి. ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ విల్ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్. అంతే. మీ కళ నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి? కళ ఇంకా నెరవేరలేదు నాకు. ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ తీసుకున్నాను. బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్గా కాడి నుంచి కావచ్చు. సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు? సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. మా అమ్మ లాగానే
మీరందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరూ అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసం కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. సురేఖ గారు. సో మీ సినిమాలో క్యారెక్టర్ చేశాను అంతే చిన్నగా. యాజ్ ఏ మామ్గా మీరు బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ. సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? సజెషన్స్ అట్లా ఏమండి, ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్. అండ్ మీరు మామ్ అండ్ డాటర్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు. సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమర్. థ్యాంక్ యూ. చెప్పచ్చా? స్టోరీ చెప్పను. దీనిలో నేను ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని. ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా. అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్గా ఉంటూ లవ్లో పడి అతను ప్రేమించుకుంటారు. డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ. ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకనే అడిగింది మీకు. మీరు డాక్టర్ అంటే క్లాసికల్గా ఉంటారు. అలా పడేసాడు, మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే ఓకే సార్. హీరో గారికి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో గెటప్ చూస్తే బాగుంది. ఇవాళ ట్రెండ్కి తగ్గట్టుగానే మీ గెటప్ సూట్ అయింది సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాలో టోటల్ గెటప్ ఇలా ఉంటుందా? మొత్తం అల్లరి చిల్లరగా ఉంటే హీరోయిన్ ఏడిపించడం ఏంటో ఏంటి అసలు? ఒక ఏ మ్యాన్ ఉంటుందా? ఆ పోస్టర్ ఉంది కదండి సార్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది లుక్. కంప్లీట్గా మాస్ అండ్ రగ్గుడ్గా ఉంటుంది క్యారెక్టర్. సో ఇందులో నేను ఒక మెకానిక్. సో అంతకుమించి రివీల్ చేయకూడదు. అంటే బేసిక్గా హీరోయిన్ని అంటే మన స్ట్రీట్లో తిరిగే ఒక అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి, బాధ్యత లేని ఒక అబ్బాయి, తల్లి చెల్లి ఉన్న తండ్రి లేకోకుండా పెరిగితే ఎలా ఉంటుంది, ఆడికి ఆ రోజే లైఫ్. వాడు ఆ రోజు ఏదనుకుంటే అది జరగాలి, ఏదనుకుంటే అది కావాలి అన్నట్టుగా ఉన్న ఒక మైండ్ సెట్ అబ్బాయికి దేవత లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వెనకాల పడకుండా ఉండరు, పడిన తర్వాత పడేయకుండా ఉండరు, పడేసిన తర్వాత ప్రేమించకుండా ఉండరు. సో అలాగా ఈ క్యారెక్టర్కి డాక్టర్ అమ్మాయి రావడం. అంటే మీరు ఇందాక అన్నారే డాక్టర్ లవ్ చేశారు, ఒక రోగిష్టి ప్రేమికుని ప్రేమించలేని డాక్టర్ కూడా డాక్టర్ బాగుంటుంది సార్. అంటే ఎంగేజింగ్గా ఉంటుంది, ఫుల్ టు ఫన్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్. అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక మాడ్యులేషను. సో ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఒక చిన్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మంచి కమర్షియల్ ఫస్ట్ అడుగు పెట్టడమే ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్తో అడుగు పెట్టాను సార్. సో ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవుతుంది నేను కూడా నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అదే సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. సరే. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మన జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు. అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా అంతే. సో ఆల్ ది బెస్ట్. మీ ఆలోచన మంచిదే.